కానీ ఇది మొదటిసారి చంద్రబాబు నుంచి రావటం నాకు తెలిసి. ఎన్నోసార్లు చెప్పామని ఆయన అంటున్నారు, కానీ నాకు తెలిసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఎవరు కూడా ఈ ఆరోపణ చేసినట్లేదు. అప్పుడప్పుడు చిన్న స్థాయి వాళ్ళు కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ప్రక్షాళన కోసం నియమించిన ఈవో శ్యామలరావు, ఆయనే అన్నీ తెలుసుకున్నాక నేను మాట్లాడతానని చెప్పి అన్నీ తెలుసుకున్నాక మాట్లాడిన ఆ ఈవో, ప్రస్తుత ఈవో ఏమన్నారు అంటే ఇది వెజిటేరియన్ ఫ్యాట్, వనస్పతి అంటాం చూడండి, వనస్పతి డాల్డా అని ఒకప్పుడు అనేవాళ్ళు, తర్వాత తుషార్ అనేవాళ్ళు, లేదా ఇప్పుడు రకరకాల పేర్లతో ఉన్నాయి. సో వెజిటేబుల్ ఫ్యాట్ వాడారు అనేది అయితే మాకు వచ్చింది, కానీ వేరేది మాకు ఆయన చెప్పినంతవరకే. అంటే ప్రజెంట్ ఈవో చెప్పనే విషయాలు ఇంకా ఉన్నాయా? చాలాసార్లు చాలా ఆరోపణలు చేశారు. ఏది నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా వైసీపీ టీడీపీ మధ్యలో తిరుపతి దేవుని చాలాసార్లు పెట్టారు, కానీ ఎప్పుడైనా కానీ ఈ విధమైనటువంటి ఆరోపణ రాలేదు. దీన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎందుకు పెట్టలేదు? మంత్రివర్గ బ్రీఫ్ చేసే సమయంలో ఎందుకు తీసుకురాలేదు? ఇది ఒక ప్రైవేట్ మీటింగ్, వీ షుడ్ రిమెంబర్. అది అధికార కూటమి కావచ్చు, కానీ అధికార సమావేశం కాదు. అది అధికార కూటమి యొక్క లెజిస్లేచర్ పార్టీ సమావేశం. మరి అధికారికంగా దాదాపు క్యాబినెట్ సమావేశం జరిగి మొత్తం రాష్ట్రమంతటి ఫోకస్ మీ మీద ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చర్చలు, ఈ మధ్య కూడా తిరుపతి వెళ్ళారు, ఎప్పుడు ఎక్కడ రాకుండా ఇప్పుడు హఠాత్తుగా నిన్న ఈ విషయం రావటం ఏంటి? వచ్చి ఉంటే ఇప్పటికే మీరు ఉత్తర్వులు ఇచ్చారా? ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చి విచారణ జరిపిస్తున్నారా? ఎవరి మీద అయినా మీరు ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారా? దీని మీద ఇప్పటికే మీరు ఏమైనా నివేదికలు తెప్పించారా? కేసులు పెట్టారని మీరు అంటున్నారు. నేను కేసుల దాకా కూడా పోవడంలా. మీరు ఇదివరకు ఇప్పటికే పాత తేదీతో మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా. ఈ 100 రోజుల్లో ఏదైనా జీవో ఇవ్వడం కానీ పరిశీలించడం కానీ జరిగిందా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, భక్తులు అనేవాళ్ళు లక్షల కోట్ల మంది అక్కడికి వెళ్ళి దాన్ని ఆరోగించి దాన్ని తీసుకొని స్వీకరించి మేము చాలా ధన్యులమయ్యామని చెప్పి భావించిన ఒక పదార్థాన్ని ఎంతో పవిత్రంగా భావించారు. దాన్ని మీరు చాలా లోపభూయిష్టం, దోషభూయిష్టం, అది కల్తీ అని మీరు చెప్తున్నప్పుడు ఒక విధంగా వాళ్ళ విశ్వాసాలని కూడా గాయపడే అవకాశం ఉంది. నేను ఇంకోటి చెప్తున్నా, కానీ టీటీడీలో ఒక వ్యవస్థ ఉంది, ఉద్యోగులు ఉన్నారు, ఆధ్యాత్మికంగా అవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది పోర్టు అనే దానికి సంబంధించి చాలా ఎస్టాబ్లిష్డ్ నామ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తారు, రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళే టీటీడీ ఈవోలుగా పనిచేశారు. ఎవరు? ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వి సుబ్రహ్మణ్యం, అజయ్ కల్లాం, జవహర్ రెడ్డి కూడా చేసినట్టున్నారు. అంటే కీలకమైన వ్యక్తులు ఇంతమంది అక్కడ పనిచేసినప్పుడు అంత లోపభూయిష్టంగా ఎవరో ఏదో తెచ్చి కలిపేటంత, ఇందులో ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలన్నీ కూడా పెట్టున్నారు. కాబట్టి రాజకీయ విమర్శలు లేకపోతే ఇప్పుడు ఏ విహెచ్పి వాళ్ళు ఇట్లాంటివి చేస్తే అదొక తీరు. అది ఎప్పుడు అది ఇందాక రాజ్ సింగ్ మాట్లాడనుకోండి, నేను ఇంతగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు. నేను ఇప్పుడే వస్తూ తిరుపతిలో అక్కడ కార్మిక నాయకులు అలాగే కొండ మీద ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతున్నా. అది ఎప్పుడూ అలా అటువంటి ఆలోచన ఊహ కూడా లేదు. రెండవది ఈ వ్యవస్థ కూడా చాలా చాలా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. అటువంటిప్పుడు ఎలా జరుగుతుందండి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది వరకు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ మాట అనలేదని వాళ్ళు అంటున్నారు.